హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గణేష్ ఎమ్మ రియలేటర్. ఈరోజు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరా 2 BHK, ఒకటో ఫ్లోరా 2 BHK, మొత్తం 4 BHK హౌస్ అండి. హౌస్ వివరాలకు వెళ్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, లోతు 50, 167 గజాలండి. 167 గజాల ఎలా G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి దాదాపు 2600 దాకా ఉంటుందండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంటి ముందుకు వచ్చేసారు రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్డు, ఈస్ట్కి 30 ఫీట్ రోడ్డు, సౌత్కి ఇట్లా 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. మంచి కాలనీ, ఫుల్ డెవలప్మెంట్ ఏరియా. చుట్టుపక్కల చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఇండ్ల మధ్యలో ఉంటుంది, చుట్టూ డెవలప్మెంట్ అయింది. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, పార్కు, మీ పిల్లలకు మంచిగా ఆడుకోనికి పార్క్ ఇట్లా ఉన్నదండి. ఇక్కడ వచ్చేసి జొమాటో, క్యాబ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. నియర్ బై హాస్పిటల్, నియర్ బై షాపింగ్ మాల్స్, నియర్ బై కాలేజ్ అన్నీ సదుపాయం ఉంటుందండి. వచ్చేసి ఫ్రంట్ ఎలివేషను చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చండి. వచ్చేసి లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ ఈసీఎల్, హైదరాబాద్. వచ్చేసి ర్యాంప్ అండి. ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ వేసారండి. మెయిన్ గేట్ అండి. గేట్ డిజైన్ చాలా బాగుంది. వచ్చేసి పార్కింగ్ అండి. పార్కింగ్లో వాల్స్కి వచ్చేసి టైల్స్. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోరు. మెయిన్ చౌకట్టు టేక్ డోర్ ఇట్లా వస్తాయి. ఫ్లోర్ వచ్చేసి గ్రానైట్. వాల్ సీలింగు, పిల్లర్కి వచ్చేసి టైల్స్. ఈశాన్యమూల బోరు, పక్కన సంపు, 3.5 ఫీట్ల గల్లీ. ఇంటి చుట్టూ ఉడుతుంటుంది. ఇలా లెఫ్ట్ తీసుకుంటే మెట్లకు వచ్చేసి గ్రానైట్ వేసారండి. ఎస్ఎస్ స్టీల్ రైలింగు. వాష్ ఏరియాలో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, గీజర్ గిట్లా పెట్టుకోవచ్చు అండి. గీజర్ పెట్టుకున్న, వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్. 2.5 ఫీట్ల గల్లీ అండి. ఇంటి చుట్టూ ఉడుతుంటుంది. ఇలా ముందుకెళ్తే పార్కింగ్లోకి వచ్చామండి. పార్కింగ్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హాల్ అండి. హాల్లో పల్సలింగ్, టీ పాయింట్, వెంటిలేషన్ కొంచెం విండోస్, నార్త్లో డోర్ అండి. వాస్తు ప్రకారం ఉంటుంది. ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్ అండి. ఇలా ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో ఫ్లోర్, వాల్ సీలింగ్, వెంటిలేషన్ కొంచెం విండోస్, సెల్ఫ్స్. ఇక్కడ టైల్ చేసిన హ్యాండ్ వాష్ ఇస్తారండి. ఇలా ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సెల్ఫ్స్, సజ్జ కింద బీరో పెట్టుకోవచ్చు. ఏసీ పాయింట్, వాల్ సీలింగ్, వెంటిలేషన్ కొంచెం విండోస్, ఫ్లోర్. చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూంలో దాదాపు 7 ఫీట్ల వరకు టైల్స్ వేసారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్స్, సజ్జ కింద బీరో పెట్టుకోవచ్చు. వాల్ సీలింగ్, వెంటిలేషన్ కొంచెం విండోస్, ఫ్లోర్. ఇలా ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి. ఇలా ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్ లో రూఫ్ అండి. ఇలా ముందుకెళ్తే డైనింగ్ హాల్లోకి వస్తామండి. డైనింగ్ హాల్ ఇలా ముందుకెళ్తే ఇక్కడ పూజ గది అండి. ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్, సెల్ఫ్స్, ఎల్ షేప్ సజ్జ, వెంటిలేషన్ కొంచెం విండోస్. కిచెన్లో ఈస్ట్ల డోర్ అండి, వాస్తు ప్రకారం ఉంటుంది. ఇలా ముందుకెళ్తే
హాల్లోకి వచ్చామండి. హాల్ నుంచి ముందుకెళ్తే పార్కింగ్లోకి వెళ్తున్నామండి. పార్కింగ్ అండి. ఒకటో ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఒకటో ఫ్లోర్లోకి వెళ్తున్నాము. మెట్లకి వచ్చేసి గ్రానైట్ వేశారండి. ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి రాంపల్లి నియర్ ఈసీఎల్ హైదరాబాద్. ఒకటో ఫ్లోర్కి వచ్చామండి. ఒకటో ఫ్లోర్ ఫాల్ సీలింగ్. ఇంటి ముందు అయితే పార్క్ అయితే ఉందండి. చాలా బాగుంటుంది మీ పిల్లలు ఆడుకోనికి. 3 ఫీట్ల సెట్ బ్యాక్ అండి. ఇక్కడ వచ్చేసి ఒకటో ఫ్లోర్ మెయిన్ చౌకట్ అండి. టేక్ డోర్ గిట్ల వస్తాయి. వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హాల్ అండి. హాల్లో ఫాల్ సీలింగ్ అండి. టీ పాయింట్ అండి. వెంటిలేషన్ గురించి విండోస్. నార్త్లో డోర్ అండి. ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్ అండి. ఇలా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో ఫ్లోర్ ఫాల్ సీలింగ్. ఈ టైల్స్ ఇచ్చిన కాడ హ్యాండ్ వాషెస్ అండి. సెల్ఫ్స్. మనకు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్, సజ్జా, ఏసీ పాయింట్, వెంటిలేషన్ గురించి విండోస్, ఫ్లోర్. ఇలా ముందుకెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి. ఇలా ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ కామన్ బాత్రూమ్ అండి. వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కొద్దిగా సామాన్ ఉంది, అందులో తాళం వేసి ఉంది, చూపించలేకపోతున్నామండి. మంచిగానే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. ఇట్లా చాలా పెద్దగానే ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారుగా, సేమ్ అంతనే ఉంటుంది, కొద్దిగా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఇలా ముందుకెళ్తే ఇక్కడ వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా చుట్టూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి పూజ గది అండి. పూజ గదిలో దేని పటాలు పెట్టుకోనికి సెల్ఫ్ ఇచ్చారండి. చాలా బాగుంటుంది. ఒకళ్ళు అయితే కూర్చొని మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. పూజ గది అండి. పూజ గదిలో ప్లాట్ఫారం వచ్చేసి గ్రానైట్, వాల్స్కి వచ్చేసి టైల్స్, సెల్ఫ్స్, ఎల్ షేప్లో సజ్జా, లో రూఫ్. వచ్చేసి హౌస్ ధర వచ్చేసి 167 గజాలు ఈస్ట్ సౌత్ G+1 హౌస్ ధర వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారు అండి. కూర్చొని మాట్లాడేటప్పుడు కొద్దిగా తగ్గిస్తారు. ఈ హౌస్ కావాలన్న వాళ్ళు ఫోన్ చేయగలరు. మా నంబర్ వచ్చేసి 9347324563. కొద్దిగా పైకి పోయి చూపిస్తాను అండి. ఏరియా ఎట్లా ఉంది, ఏం సంగతి, ఏముంది అన్నీ చూపిస్తాను. ఒకటో ఫ్లోర్ మీదకి పైకి పోతున్నామండి. చూడండి, ఇలా ఉంటుందండి ఏరియా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్స్.